కూటమి ప్రభుత్వంలో తనపై పెట్టుడు కేసులు నమోదవుతున్నాయని రెడ్ బుక్ పాలనకు పరాకాష్టే తాజాగా నమోదైన ఏసీబీ కేసు అని మాజీ మంత్రి విడుదల రజనీ ఆరోపించారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో సమావేశంలో మాట్లాడారు. ఏసీబీ కేసుకు తేదేపాకు చెందిన వ్యక్తి అని వారిని తానెప్పుడూ కలవలేదన్నారు. ఈ వ్యవహారం మొత్తానికి నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు దర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు. 2020లో గురజాల డీఎస్పీ సీఐలకు లంచం ఇచ్చి నాతో పాటు మా కుటుంబ సభ్యుల కాల్ డేటాను తీయించారని, ఈ విషయంపై అప్పట్లోనే నాటి సీఎం జగన్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలను ప్రశ్నించారన్నారు. అప్పటి నుంచి ఆయన నాపై కక్ష పెంచుకున్నారని వివరించారు. వైకాపా ప్రభుత్వంలో ఎంపీ విశాఖపట్నంలో భూములను కారు చౌకగా కొట్టేశారని ఆరోపించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నాపై జర్మనీలో ఉన్న నా మరిదిపై అక్రమ కేసులు పెట్టించారు. మా మావయ్య కారుపై దాడి చేయించారు. ఇప్పటికైనా పద్ధతిగా ఉంటే బాగుంటుందని రజనీ హెచ్చరించారు. కాల్ డేటా తీస్తారండి. కాల్ డేటా అనేది ఒక వ్యక్తి ప్రైవసీకి సంబంధించినటువంటి విషయం. నా ప్రైవసీ అంటే నా జీవితం, నా వ్యక్తిగత జీవితంలోకి రావాలనేటువంటి ఎందుకంత నీచపు ఆలోచన వారికి వచ్చిందో నాకు తెలీదు. ఈ రాష్ట్రంలో ఇంతమంది అన్నల్ని తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే మీ భార్య అయినా, మీ చెల్లి అయినా, మీ అక్క అయినా, మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కాల్ డేటా ఎవరన్నా తీస్తే ఏంటండి మీకెంత బాధ అనిపిస్తుందండి? మీకెంత కడుపు కాలుద్దండి? అలాగే మీరు కాల్ డేటా తీసినప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా అలాగే ఫీల్ అయ్యారు. ఇంత నీచుడా కృష్ణదేవరాయలు అని చెప్పి అందరూ ఫీల్ అయ్యారు. మా అధిష్టానానికి తెలుసు, మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు తెలుసు, అప్పట్లో ఉన్నటువంటి మా పోలీస్ అధికారులకు కూడా తెలుసు. కానీ ఎప్పుడు బహిరంగంగా ఈ విషయాన్ని నేను బయటికి చెప్పే ప్రయత్నం చేయలేదు. ఇది జరిగినప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత మీన్ మెంటాలిటీ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేశాడు అని చెప్పి, కాల్ డేటాలు తీస్తాడా అని చెప్పి నేను మా ముఖ్యమంత్రి గారికి షేర్ చేసుకున్నప్పుడు 4 గోడల మధ్య జరిగినటువంటి విషయం. మా ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి, మహిళలంటే ఎంతో గౌరవం, 2 ఆడపిల్లల తండ్రి. ఆ ఇంట్లో ఆ 2 ఆడపిల్లలకు ఎవరికైనా ఒక మహిళకు జరిగితే వాళ్ళ ఇంట్లో మనుషులకు ఎలా జరిగితే ఎలా మనం బాధపడతాం, మన విషయంలో మనం ఎలా బాధపడతామో నా విషయంలో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అంతే బాధపడి ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు, పోలీస్ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్ గా నెసరీ యాక్షన్ తీసుకోమన్నారు. ఇమీడియట్ గా నిమిషాల్లో ఆ రోజు ఇక్కడ పనిచేసినటువంటి డీఎస్పీని, ఇక్కడ ఉన్నటువంటి సీఐని పిలిచి పోలీస్ అధికారులు మాట్లాడితే ఆ పోలీసులు ఏం స్టేట్మెంట్ ఇచ్చారండి? అపాన్ ది ప్రెజర్ ఆఫ్ హానరబుల్ ఎంపీ నరసరావుపేట లావు కృష్ణదేవరాయలు, అపాన్ హిజ్ ఇన్స్ట్రక్షన్స్ మేము ఇది తీయాల్సి వచ్చింది అని చెప్పారు. నిమిషాల్లో సస్పెండ్ అయ్యారు ఆ పోలీసులు. ఇది చాలా మందికి తెలుసు. ఇదేదో వీళ్ళేదో కట్టుకదల్లి నా మీద ఏమాత్రం కూడా పస లేకుండా, సబ్స్టెన్స్ లేకుండా నా మీద ఏదో కేసు పెడితే నేను మాట్లాడట్లేదండి. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. మా నంబర్ల మీద తీసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది కూడా ఉంది, ఎవిడెన్స్. అక్కడున్నటువంటి డీఎస్పీ, అక్కడున్నటువంటి సీఐ సస్పెండ్ అయ్యారు. తన తల తీసేసినట్టు అయింది ఆ రోజున. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇతను చేసినటువంటి ఈ తప్పుడు పనికి, ఒక మహిళా ఎమ్మెల్యే కాల్ డేటా తీసినటువంటి తప్పుడు పనికి అతను ఆ రోజున మా నాయకుడిలో కృష్ణదేవరాయలు అనే వ్యక్తి మీద నమ్మకం కోల్పోయాడు. అతను చేసిన తప్పు వల్లే. అది మనసులో పెట్టుకొని, అదే కోపం మనసులో పెట్టుకొని ఈ రోజున రివెంజ్, అధికారం ఉంది కాబట్టి ఈ రోజున రివెంజ్ తీసుకునేటువంటి భాగంగా, ఈ రివెంజ్ లో భాగంగా ఈ కట్టుకథలల్లి ఈ రోజు నన్ను డిఫేమ్ చేస్తూ నా మీద ఒక నింద, నా మీద ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం లావు కృష్ణదేవరాయలు గారు చేస్తా